కారులో కూర్చుని వీడియో చేస్తున్నాడంటే పని పాటలేదంట. చాలామంది నవ్వారు, చులకనగా మాట్లాడారు. కానీ ఆ కారులో కూర్చున్నోడు టైంపాస్ కోసం కూర్చోలేదు. మనసులో పగిలిపోయిన బాధను ఎవరికి చెప్పాలో తెలియక, ఎక్కడ ఏడవాలో అర్థం కాక, కన్నీళ్లు బయటికి రాకుండా ఉండటానికి కారులో ఒంటరిగా కూర్చున్నాడు. నేను మోటివేషన్ వీడియోలు చేస్తాను, ఎందుకంటే నాలాంటి బాధలో ఉన్నోడికి ఒక్క నిమిషం ధైర్యమైనా రావాలని. కానీ కొంతమంది అడుగుతున్నారు, నీ వీడియోల వల్ల డబ్బులు వస్తాయా అని. లేదు బ్రో, డబ్బులు రావు. కానీ చచ్చిపోవాలనుకున్నోడికి ఇంకో రోజు బ్రతుకుదాం అనిపిస్తే అదే నాకు చాలు. నేనిలా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు బ్రో. ఇల్లు వదిలి రావటం కూడా నాకు ఇష్టం లేదు. 365 రోజులు మా అమ్మ చేతి ముద్దే తినేవాణ్ణి నేను. నా చేతులతో నేను ఎప్పుడూ తినలేదు. అమ్మ తినిపిస్తేనే తినేవాణ్ణి. అమ్మ బట్టలు ఉతికితేనే వేసుకునేవాణ్ణి. ఇంట్లో నేను రాజులా బ్రతికాను బ్రో. అటువంటిది ఈరోజు ఇంత దూరం వచ్చి నా చేతులతో నేనే తింటున్నా. సరిగ్గా టైంకి తిండి కూడా ఉండదు. అమ్మ గుర్తొచ్చిన ప్రతిసారి ముక్క గొంతులో దిగదు. బట్టలు కూడా నేను ఎప్పుడూ ఉతికినవాణ్ణి కాదు, అమ్మే చేసేది. ఇప్పుడు రాత్రిళ్ళు పనైపోయాక అలసిపోయిన రోయిన శరీరంతో నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా. ఎంతో నమ్మిన వాళ్ళ దగ్గర మోసపోయాను. ప్రాణంగా చూసిన వాళ్లే ఒక్కరోజులో పరాయి వాళ్ళయ్యారు. ఒకప్పుడు నా మెసేజ్ కోసం ఎదురు చూసిన వాళ్లే ఇప్పుడు నా పేరు వినడానికి ఇష్టపడలేదు. నేను ఏడిస్తే ఓదార్చిన వాళ్లే ఈరోజు నా కన్నీళ్లకే కారణమయ్యారు. రాత్రిళ్ళు ఫోన్ చేతిలో పట్టుకుని పాత చాట్స్ చూస్తూ ఎన్నిసార్లు ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. నువ్వుంటే చాలు అన్నవాళ్లు చివరికి నువ్వు లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది, ఈ ప్రపంచంలో మనసు పెట్టడం చాలా ప్రమాదం అని. చాలామంది సూపర్ బ్రో, నీ వీడియోలు మాకు ధైర్యం అన్నారు. కానీ ఆ వేల మంచి మాటలన్నీ పక్కన పెట్టి ఎవడో ఒకడు వేసిన బ్యాడ్ కామెంట్ కోసం రాత్రంతా నిద్రపోలేకపోయాను. అప్పుడు అర్థమైంది, మనిషిని చంపేది కత్తి కాదు, కొన్ని మాటలు కూడా. బ్యాడ్ కామెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. స్క్రీన్ అవతల కూడా ఒక మనసుంటుంది. అది కూడా రాత్రిళ్ళు మూలన కూర్చుని ఏడుస్తుంది. ఈరోజు కారులో కూర్చుని మాట్లాడుతున్నాడు అని నవ్విన వాళ్లే రేపు నా పరిస్థితి తెలుసుకుని నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను వీడియో కోసం మాట్లాడట్లేదు. నేను పడుతున్న బాధను మాటల్లో దాచుకుని బ్రతుకుతున్నాను. ఈ స్టోరీ మీ గుండెను తాకితే మీ అభిప్రాయం కామెంట్ చేయండి.